ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా, అదే విధంగా ఆన్సర్ చెప్తుండే కూడా ఓపిక లేకపోతే గొడవ మేర ఆపరేషన్ రేపు భవిష్యత్తు ఏం చేయబోతున్నా చెప్తున్నా అధ్యక్ష. దానికి ప్యారలల్ గా అంటే మీరు ఎట్లా చేస్తారు, మీరు చేయబోయే పని కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే బుడమేర ఓల్డ్ ఛానల్కి సంబంధించి దానికి ప్యారలల్ గా, ఎందుకంటే ఒక నిమిషం బుడమేర ఓల్డ్ ఛానల్ అనేది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాణిజ్య భవనాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దాన్ని వైండింగ్ చేయడం వీలు పడదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, ఇది సబ్బారెంట్ అధ్యక్ష. అందుకనే బుడమేరకి ప్యారలల్ గా పాత కాలువ అని చెప్పి ప్యారలల్ గా అగ్రికల్చర్ మీద ఫీల్డ్ మీద వెళ్తుంది అధ్యక్ష. ఆ పాత కాలువను కూడా డెవలప్ చేసి అక్కడ ఒక 10,000 క్యూసిక్లు, ఇక్కడ ఒక 5,000 క్యూసిక్లు. అరుణ్ కుమార్ సార్ అధ్యక్ష 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 మంత్రి గారి సమాధానం ఇచ్చిన తర్వాత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అది వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేయొచ్చు. అంతేగాని మంత్రి గారు క్లారిఫికేషన్ ఎట్లా ఇస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఒక మినిస్టర్ మాట్లాడుతూ ఉంటే సభ్యుడు ఎలాగా ఇస్తారు అధ్యక్ష? ఇని ఓపిక లేకపోతే చేసిన నష్టమంతా చేసి, చేసిన పాపం అంతా చేసి ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఏదైతే బుడమేర ఆపరేషన్ కూడా ఎట్లా చేపట్టాలో కూడా చెప్తూ ఉంటే దాన్ని కూడా ఇని ఓపిక లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఇని ఓపిక లేకపోతే ఎట్లాగా? దయవుంచి అర్థం చేసుకోండి. ఏదైతే ఆ బుడమేరకు సంబంధించి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద ఆ యొక్క డైవర్షన్ ఛానల్, ఓల్డ్ ఛానల్, దాని ప్యారలల్ ఛానల్ కూడా డెవలప్ చేసి భవిష్యత్తులో ఒక వరద రహిత ప్రాంతంగా విజయవాడను తీర్చాలనేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అరుణ్ కుమార్ అధ్యక్ష కూర్చోవాలండి. మన సభ్యులు మాట్లాడుతున్నా, గౌరవ సభ్యులు కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. నేను అడిగిన క్వశ్చన్ బుడమేరుకి బాధితులకి ఏం చేస్తారని చెప్పిన సప్లిమెంటరీ అవసరం ఉంటుంది. గౌరవ మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు బుడమేరు గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఇదే బుడమేరు గురించి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారు 2-3 అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, బుడమేరు ఖమ్మం నుంచి మైలవరానికి, మన ఆంధ్రాకి మైలవరానికి వస్తుంది. మైలవరం నుంచి కౌరూరులో ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి అధ్యక్ష ఒక బ్రాంచ్ పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి వెళ్తుంది. మెయిన్ వచ్చి కైకలూరుకి వెళ్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే బీడీసీ చెప్తున్నారో, బుడలేరు చెప్తున్నారు, బీడీసీ చెప్తున్నారో, బ్రాంచ్ ఛానల్ చెప్తున్నారో, దాని మీద ఎందుకు ఆధునీకరణ చేయలేదు అధ్యక్ష? దాని మీద ఏంటంటే అధ్యక్ష, ఆయన రహస్యం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడైతే దాని మీద బ్రాంచ్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆ నిర్మాణాన్ని అడ్డుంది అధ్యక్ష, అది చెప్తారు అధ్యక్ష. ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ ఎవరిది అధ్యక్ష? ఏబిఎన్ రాధాకృష్ణ గారి అధ్యక్ష. యాక్టివ్ పవర్ ప్లాంట్ ఓకే. అధ్యక్ష ఇప్పుడు సభలో లేనిటువంటి వాళ్ళ పేర్లు ఉదహరించడం అవన్నీ కూడా రికార్డులో తొలగించవలసిన అవసరం ఉంది. నెంబర్ 1
మనం గతంలో కూడా అనుకున్నాము సభలో లేని వ్యక్తులు మనం మాట్లాడకూడదని రికార్డ్ నుంచి అప్పుడే తొలగిస్తాం. మాట్లాడారు మాజీ మంత్రిగా మాట్లాడారు. ఏది విచారణలో ఉన్న పేర్లు నిన్న ఏమీ లేని దానికి మాట్లాడారు. కూర్చోండి. నిన్న అంత అబ్జెక్షన్ చేసిన వాళ్ళు కూర్చోండి. అధ్యక్ష. గురించి ఏ విధంగా మాట్లాడతారు ఆ రకంగా అధ్యక్ష మీరు అధ్యక్ష మీరేం పెడుతున్నారు అధ్యక్ష ఇక ఈ క్వశ్చన్ క్లోజ్ చేద్దాము.